మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం దశమి, చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కష్టాలు బాధలు పోతాయి. మీ దశ మారిపోతుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యలు, దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధనలాభం కలుగుతుంది. ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు చాలా శక్తి ఉంది. నిమ్మకాయ పరిహారం చేస్తే అన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు. నిమ్మకాయలకు మన కష్టాలను, బాధలను తొలగించే శక్తి ఉంది. ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి కూడా నిమ్మకాయకు ఉంది. ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయను అనేక పరిహారాలలో, తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు. నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించటమే కాదు, మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నిమ్మకాయకు సంబంధించి ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. మనపై, మన ఇంటిపై నరదృష్టిని తొలగించుకోవటంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ధనలాభం కోసం కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారంతో మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. మరి ఇంతకీ గురువారం రోజు నిమ్మకాయలతో ఏం చేస్తే కష్టాలు బాధలు పోతాయి, మీ దశ మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు రామాయణంలో వాలి సుగ్రీవుడు ఉన్న పర్వతం మీదకు ఎందుకు వెళ్ళలేకపోయాడో తెలిపే కథను విందాం. సుగ్రీవుడిని వాలి వదిలిపెట్టకుండా చంపుతాను అని ఈ భూమండలమంతా కూడా తరిమాడు. సుగ్రీవుడు ఈ భూమండలమంతా పరిగెత్తాడు, కానీ ఋష్యమూక పర్వతం మీదకు వాలి రాలేడు. కనుక చిట్ట చివరికి సుగ్రీవుడు ఆ కొండ మీద ఉండసాగాడు అని రామాయణం చెప్తుంది. వాలి ఆ కొండ మీదకు ఎందుకు రాలేడో తెలిపే పురాణ కథ ఉంది. పూర్వం దుందుబి అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒంట్లో బలం ఉందన్న పొగరు చేత ఒకరోజు సముద్రుడి దగ్గరకు వెళ్ళి తనతో యుద్ధం చేయమన్నాడు. దానికి సముద్రుడు, ఓ దానవ, నీతో నాకు యుద్ధం ఏమిటి? నీ బలం ఎక్కడా, నా బలం ఎక్కడా? నేను నీతో యుద్ధం చేయలేను అని అన్నాడు. అప్పుడు ఆ దుందుబి, నువ్వు నాతో యుద్ధం చేయలేనంటే నేను నిన్ను వదలను. నాతో యుద్ధం చేయగలిగిన వాడిని నాకు చూపించు అన్నాడు. అప్పుడు ఆ సముద్రుడు, హిమవంతుడను ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉంది. అది మంచు పర్వతం. ఆయన కూతురు పార్వతీదేవి. ఆ పార్వతీదేవిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన మీద గొప్ప గొప్ప అరణ్యాలు, గుహలు ఉన్నాయి. నువ్వు ఆ హిమవంతుడితో యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పుడు ఆ దుందుబి హిమవంత పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వత శిఖరాలను పీకేసి ముక్కలు చేస్తున్నాడు. దుందుబి చేస్తున్న అల్లరికి హిమవంతుడు పరుగు పరుగున వచ్చాడు. అప్పుడు ఆ దుందుబి హిమవంతుణ్ణి యుద్ధానికి రమ్మన్నాడు. దానికి హిమవంతుడు, నాకు ఎవరితోనూ యుద్ధం చేయాలని లేదు, నేను యుద్ధం చేయను అని అన్నాడు. అప్పుడు దుందుబి, నువ్వు కూడా ఇలాగంటే ఎలా? సముద్రుడు కూడా నీలాగే యుద్ధం చేయనన్నాడు. పోనీ నాతో యుద్ధం చేసేవాడి పేరు చెప్పు అన్నాడు. ఇప్పుడు హిమవంతుడు, ఈ ఒంటి తీట తీర్చగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. కింద రాజ్యాన్ని ఏలే వాలి ఉన్నాడు. మంచి బలవంతుడు. ఆయన నీతో యుద్ధం చేస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఆ దుందుబి సంతోషంగా కిష్కందికి వెళ్ళి అక్కడున్న చెట్లను విరిచి ఆ కిష్కంద ద్వారాన్ని పగలగొట్టి పెద్ద అల్లరి చేశాడు. లోపల భార్యతో సంతోషంగా గడుపుతున్న వాలి ఆ అల్లరికి బయటికి వచ్చాడు. దుందుబి వాలిని చూసి, ఛీ, భార్యతో సరసం ఆడుతూ ఉన్నావా? నా కోపాన్ని రేపటిదాకా ఆపుకుంటాను. పో, నీకు సమానమైన వాడిని వెతికి పట్టాభిషేకం చేసేయి. తాగి ఉన్నవాడిని, భార్యతో ఉన్నవాడిని, అప్రమత్తంగా లేని వాడిని, యుద్ధం నుండి పారిపోతున్న వాడిని, ఆయుధం లేని వాడిని చంపితే పసిపిల్లవాడిని చంపిన పాపం వస్తుంది. అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను. ఇలాగలా ఈ రాత్రికి ఇక్కడ కూర్చొని ఉంటాను. రేపు పొద్దునరా నిన్ను చంపి అవతల పడేస్తాను అన్నాడు. అప్పుడు వాలి, నువ్వు నా గురించి అంతగా బెంగ పెట్టుకోకు. నేను తాగి ఉన్నా కూడా అది వీరరసం తాగిన వాడితో సమానం. రా యుద్ధానికి అని
అడ్డు వచ్చిన భార్యలను పక్కకు తోసేసి దుందుభి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఇచ్చిన మాలను వాలి తన మెడలో వేసుకొని దుందుభి తల మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు దుందుభి ముక్కు నుండి చెవుల నుండి నెత్తురు కారి కింద పడిపోయాడు. ఆ హోరాహోరీ యుద్ధంలో వాలి దుందుభిని సంహరించాడు. అప్పుడు ఆయన ఆ దుందుభి శరీరాన్ని గిరగిరా తిప్పుతూ విసిరేశాడు. అప్పుడది గాలిలో యోజన దూరం ఎగురుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడింది. అలా పడిపోవటంలో ఆశ్రమమంతా నెత్తురితో తడిసిపోయింది. అప్పుడా మతంగ మహర్షి బయటకు వచ్చి దివ్య దృష్టితో చూసి, ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుభి కళేభరాన్ని ఇటు విసిరినవాడు? ఈ శరీరాన్ని విసిరిన దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల 1000 ముక్కలయ్యి మరణిస్తాడు అని చెప్తాడు. ఇదే వాలి ఋష్యమూక పర్వతం మీదకు వెళ్లకుండా ఉండడానికి కారణం. ఇక వీడియోలోకి వస్తే, గురువారం రోజు చక్కగా మచ్చలు లేకుండా శుభ్రంగా ఉన్నటువంటి పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలు 27 ఇంటికి తెచ్చుకోండి. 27 నిమ్మకాయలు తెచ్చుకోవటం వీలు కాకపోతే కనీసం 9 నిమ్మకాయలైనా సరే తెచ్చుకోండి. 27 నిమ్మకాయలు తెచ్చుకుంటే అది 27 నక్షత్రాలకు సంకేతము. 9 నిమ్మకాయలు తెచ్చుకుంటే అది నవగ్రహాలకు సంకేతం. ఇలా నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో శుభ్రం చేసి వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తరువాత ఒక తెల్ల దారం తీసుకొని ఆ దారానికి తడి పసుపు రాయాలి. అప్పుడు అది పసుపు రాసిన దారం అవుతుంది. ఈ పసుపు రాసిన దారానికి ఈ 27 నిమ్మకాయలను లేదా 9 నిమ్మకాయలను దండలాగా సూదితో గుచ్చాలి. ఇదే నిమ్మకాయల మాల. ఇలా నిమ్మకాయల మాలను చేసుకోవాలి. గురువారం రోజు ఈ విధంగా చేసుకోవాలి. ఏం లేదు, 27 లేదా 9 నిమ్మకాయలు తెచ్చి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సూదితో పసుపు దారంతో మాలలాగా కట్టాలి. ఆ మాలను గురువారం రోజు దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి వెయ్యమని చెప్పి పూజారికి ఇవ్వండి. పూజారి గారు అమ్మవారికి ఆ నిమ్మకాయల దండను అలంకరిస్తారు. మళ్ళీ మీరు మరునాడు గుడికి వెళ్ళి పూజారి గారిని అడిగి ఆ నిమ్మకాయల మాలను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ మాలలో ఉన్న నిమ్మకాయల్లో నుండి కొన్ని నిమ్మకాయలు తీసి రసం పిండి ఇంట్లో ఎవరైతే తీవ్రమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారితో ఆ నిమ్మకాయ రసాన్ని తాగించండి. ఇంట్లో వారందరూ తాగితే మరీ మంచిది. ఆ తర్వాత ఇంకొక 3 నిమ్మకాయలు తీసి ఆ నిమ్మకాయలను ఒక తాడుతో కట్టి ఇంటి ముందు వేలాడదీయండి. ఇలా కట్టడం వలన ఇంటికి ఉన్న నరదృష్టి, శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో అందరికీ అదృష్టం కలిసి వస్తుంది. ఇంకా ఏమైనా నిమ్మకాయలు మిగిలితే వాటితో పులిహోర చేసి ఆ పులిహోర మళ్ళీ దేవాలయానికి వెళ్ళి అక్కడ భక్తులకు పంచిపెట్టాలి. ఇప్పుడు గురువారం మొదలుపెట్టి మొత్తం 6 గురువారాలు ఇలా చేస్తే అన్ని రకాల కష్టాలు, బాధలు పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో మీ దశ మారిపోతుంది. రేపు గురువారం రోజు సాయంత్రం 7 గంటల్లోపు తులసి మొక్క కింద మట్టితో ఇలా చేయండి. చాలు, సర్వ కష్టాలు పోతాయి. ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. గురువారం తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తే మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. తిరిగిలేని యోగం కలుగుతుంది. తులసి చెట్టులోని మట్టితో రహస్యంగా ఇలా చేయటం వలన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. అప్పుల సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. వివాహాలు జరగని వారికి త్వరలోనే వివాహం జరిగిపోతుంది. ఎవరైతే తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తారో వారి ఇంట్లోని కష్టాలు, బాధలు అన్నీ పోతాయి. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. గురువారం రోజునే ఈ పరిహారం చేసుకోవాలి. తులసి చెట్టు అందరి ఇళ్లల్లో ఉంటుంది. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్ని సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యమునిస్తుంది. తులసి కోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణములు చేయాలి, నమస్కరించుకోవాలి. దీని వలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది. మనో అభిష్టాలు నెరవేరుతాయి.
తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు, పురుషుడే కొయ్యాలి. తులసి పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు. ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది. తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది కనుక తులసి చెట్టు కింద ఉండే మట్టితో గురువారం రోజు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ గురువారం రోజు తులసి చెట్టు కింద ఉండే మట్టితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది. గురువారం రోజు ఎవరైతే కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు చక్కగా 1 స్పూన్ అంతా తులసి చెట్టు కింద మట్టిని తీసుకోండి. అంటే పూజలు చేసే తులసి చెట్టు కింద మట్టిని తెచ్చుకోండి. పూజలు చేసే తులసి చెట్టు మట్టికే మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక 1 స్పూన్ మట్టి తెచ్చుకొని ఆ మట్టిని ఒక చిన్న గిన్నెలో వేయండి. ఆ తర్వాత ఆ మట్టిలో చిటికెడు పసుపును మరియు కొన్ని పాలను కలిపి చిన్న ప్రమిదలాగా తయారు చేయండి. చిన్న ప్రమిద షేపులో చేసుకుంటే సరిపోతుంది. దానికేమీ పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. ఇలా చేసిన ప్రమిదను మీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టి దానిలో ఆవు నెయ్యి వేసి 3 వత్తులతో దీపం వెలిగించండి. ప్రమిదల్లోనే 7 గురువారాల పాటు దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించినప్పుడు నాకు ఉద్యోగం రావాలి, పెళ్ళి కావాలి, కష్టాలు పోవాలి, అప్పులు తీరాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఇలా 7 గురువారాలు దీపం వెలిగించండి. మన కోరికలు తీర్చే శక్తి తులసి మట్టికి ఉంది కనుక తులసి మట్టితో చేసిన ఈ ప్రమిదలో 7 గురువారాలు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి, కోరికలు నెరవేరుతాయి. 7 వారాల తర్వాత ఆ ప్రమిదను పారే నీటిలో పడవేయండి. ఈ పరిహారాన్ని రాత్రి 7 లోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు. ఎప్పుడు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి, సర్వ కష్టాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కనకవర్షం కురుస్తుంది. కనుక మీరు కూడా గురువారం రోజు తులసి చెట్టు కింద మట్టితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.